లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. కాటసాని రామిరెడ్డి ఇక కాస్కో అంటూ సవాల్ విసురుతున్నారు. నంద్యాల జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల కోడ్ వరకు నియోజకవర్గంలో సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్న బీసీ జనార్దన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అదును చూసి వైసీపీ కీలక నేతలను సైకిల్ ఎక్కిస్తూ వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. బీసీజేఆర్ దెబ్బకు అవును, కొలిమిగుండల్లో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతుంది. ఎన్నికల ముందు బనగానపల్లిలో మారుతున్న రాజకీయ ముఖచిత్రంపై ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లాలోని మోస్ట్ హాటెస్ట్ పొలిటికల్ సెంటర్ బనగానపల్లి. ఇక్కడ మండే ఎండల కంటే ఎక్కువగా రాజకీయం సెగలు రేపుతుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగురువేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల కోడ్కు సరిగా నెల రోజుల ముందు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. బీసీ రాజకీయ చాణక్యత ఫలించి కీలక వైసీపీ నేతలు వరుసగా సైకిల్ ఎక్కుతుండటంతో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతుంది. కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, చల్లా విజయ్ భాస్కర్ రెడ్డి, కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, మెట్ల రామిరెడ్డి తదితర వైసీపీ అగ్రనేతలు టీడీపీలో బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసం నియోజకవర్గం అంతటా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా కొలిమిగుండ్ల మండలంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బపడింది. గోర్వి మానిపల్లిలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు, గోర్వి మానిపల్లి ప్రస్తుత ఎంపీటీసీ పులి ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముగ్గురు వైసీపీ వార్డు మెంబర్లు, వైసీపీ కీలక నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీని వీడి బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండో కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేసిన పులి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాటసాని రామిరెడ్డి నమ్మక ద్రోహానికి మారుపేరంటూ మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదని, కాటసాని రామిరెడ్డికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ వైసీపీ కార్యకర్తల మీద, బనగానపల్లె ప్రజల మీద లేదని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి టీడీపీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి 1800 కోట్లతో అభివృద్ధి పరిచారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకొని తీరుతామని పులి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. మొత్తంగా బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ సీనియర్ నేత పులి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కీలక నేతలు సైకిల్ ఎక్కుతుండటంతో టీడీపీ కోటలోకి పెద్ద పులి బీసీ జనార్దన్ రెడ్డికి తోడుగా మరో పులి వచ్చింది. వైసీపీ చచ్చింది అని కొలిమిగుండల్లో చర్చ జరుగుతుంది. బీసీ జనార్దన్ రెడ్డికి దెబ్బతో బనగానపల్లె నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీ పునాదులు కదులుతుండటంతో ఈసారి ఎన్నికల్లో బనగానపల్లిలో కోటపై బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం డంకా బజాయిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.